విమానాశ్రయాన్ని జూన్ 2026 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. మంత్రికి జీఎంఆర్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వివరించారు. ఆఖరున నిర్మాణం పూర్తి చేసుకున్న రన్వేని పరిశీలించి కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. 14 నెలలుగా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. టెర్మినల్ బిల్డింగ్ పనులు 79% పూర్తి కాగా యాక్సెస్ రోడ్ల పనులు 68% పూర్తయ్యాయని మంత్రికి జీఎంఆర్ ప్రతినిధులు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, ఆర్టీఓ డి కీర్తి, డిఎస్సీ శ్రీనివాసరావు, జీఎంఆర్ సీఈఓ కన్వీనర్ బీర్ సింగ్ కలారా, అలాగే సీడీఓ కోటేశ్వరరావు, ప్రాజెక్ట్ హెడ్ రామరాజు పాల్గొన్నారు. సివిల్ ఏవియేషన్ గా మినిస్టర్ గా అయిన తర్వాత ప్రత్యేక దృష్టి ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ మీద దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది అనుకున్న సమయం కంటే ముందుగా చేయాలని ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సూచించారో దాన్ని చేయాలనే ఆలోచనతో ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. జూన్ 24లో ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిసారి జులైలో ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఇక్కడికి విచ్చేసి ఆయన కూడా కొన్ని సలహాలు సూచనలు అప్పుడు చేసిన తర్వాత అప్పుడు కనుక్కున్నారు ఆయన ఎప్పటిలోగా దీని యాక్చువల్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడనంటే డిసెంబర్ 2026 అని చెప్పారు. అప్పుడు ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి జిఎంఆర్ వారు డిసెంబర్ 2026 అని అంటే ఇది ఎట్టి పరిస్థితిలో జూన్ 2026కే కంప్లీట్ అవ్వాలని చెప్పిన తర్వాత టైం లైన్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వర్క్ ని ఇంకా స్పీడప్ చేసి అదే రకంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ గత 14 నెలలుగా చాలా శరవేగంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. నేను కూడా ఈ 14 నెలల్లో 7 సార్లు ఫిజికల్ గా విజిట్ చేశాను. గతంలో లాస్ట్ విజిట్ నేను ఏప్రిల్లో పెట్టుకున్నాను. ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా పెట్టుకోవాలన్న మధ్యలో పార్లమెంట్ సెషన్స్ కూడా జరగడం వల్ల ఆ టైంలో రాకపోయినా ఢిల్లీ నుంచి కూడా ఒక 2 సార్లు ప్రాజెక్ట్ మేము రివ్యూ చేశాం. సివిల్ ఏవియేషన్ గా మినిస్టర్ గా అయిన తర్వాత